నమస్తే. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర. గురుగారు, సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం. సో దీని తాలూకు ఇంపాక్ట్ అనేది వృషభ రాశి వాళ్ళ మీద ఎలా ఉంటుంది? పాజిటివ్ ఉంటుందంటారా, నెగిటివ్ ఉంటుందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనిలో? తప్పకుండా నాన్న. ముందుగా మనకు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది సుమారుగా ఈ యొక్క భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సందర్భానికి వచ్చినప్పుడు వాటికి బ్యాక్ సైడ్ ఒక నీడ అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి. దానిని మనము అంబ్రా అని చెప్పి అనడము. లైక్ అదేవిధంగా ఇట్టి సందర్భాలలో కొంత చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడము. అదేవిధంగా ఇది మనకు రేపు 7వ తారీఖు అర్ధరాత్రి అంటే మనకు రాత్రి 9:56 నుండి తెల్లవారుజామున 8 అంటే నెక్స్ట్ డే 8వ తారీఖు అర్ధరాత్రే అనుకోవచ్చును. 1:26 ఈ సమయం వరకు కూడా మనకు ఉన్నది. మొత్తం మీద గ్రహణానికి సంబంధించినటువంటి గ్రహణ పుణ్యకాలం మనకు 3:30 చూపిస్తూ ఉంది. 3:30 ఎవరైనా గ్రహణ పట్టు స్నానము, గ్రహణ విడుపు స్నానము అనేటువంటిది ఇది వారికి వారి వంశాన్ని కానీ, వారి కులాన్ని కానీ, వారి రాశిని కానీ, వారి పేరు ప్రఖ్యాతలను కానీ వీటిపై ఇంపాక్ట్ అధికంగా ఉంటుంది. ఎవరైతే గ్రహణ పట్టు స్నానము, విడుపు స్నానము చేస్తారు. అదేవిధంగా కొందరు గ్రహణాన్ని చూడకూడదు. గురు సంబంధించినటువంటి మన నక్షత్రాలు, ఇక్కడ శనికి సంబంధించిన దాంట్లో ఈ యొక్క శతభిష నక్షత్రము, కుంభరాశి వారు మొత్తం మీద కుంభరాశి, మీనరాశి అనుకోండి. దీనికి సంబంధించినటువంటి వారు ఇంట్లోనే ఉండండి, జపాది కార్యక్రమాలు చేసుకోండి. ఎవరికైతే బాగుంది, ఎవరికైతే బాగాలేదు అనేటువంటిది మనం అట్లా ఎలాగో ఒక వీడియోలో మనం చెప్తూనే ఉన్నాము. కనుక వృషభ రాశి వారికి బాగుంది, ఇక్కడ కొంత బాగాలేదు. మేషరాశి వారికి 100కు 99.9% బాగుంది. వృషభ రాశి వారికి 100లో 85% ఓకే. 15% ఏమిటి అంటే చెప్తాం మనం వీడియో చివరిలో. కుదిరితే ఈ వృషభ రాశి వారు నదీ తీరములో ఎక్కడైనా గ్రహణ పట్టు స్నానాన్ని ఆచరించి ఒక 12:30 లేదా 11:20 మనకి ఇక్కడ మధ్యలో 11:26 వరకు మధ్యకాలం ఉంది. 11:41 వరకు మధ్యకాలం వరకు 9:56 నుండి 11:41 వరకు ఒక జపం చేసుకోండి. దాని తర్వాత ఓపిక ఉంటే ఇంకా చేయండి, లేదా 1:20 తర్వాత మనకు సుమారుగా గ్రహణ మోక్షం ఏర్పడుతుంది. సమయంలో స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోండి. ఈ ఒక్కరోజే కష్టం, జీవితం మొత్తం సుఖం. ఈ ఒక్కరోజు మీరు బద్ధకంగా ఉండి పో అనుకుంటే మాత్రం తర్వాత బాగా అంటే మనకు గోడితో పోయేది గొడ్డల దాకా అన్నట్టుగా ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. ఇక ఈ వృషభ రాశి జాతకులకు సంబంధించిన విషయాన్ని చూసుకుంటే వెంకట్రావు, వెంకటేష్, వెంకటమ్మ, వసంత్, వంశీ, వరలక్ష్మి ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వీరు, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి సంస్థలు, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి దేశాలు కావచ్చు. 2024లో చాలా ప్లస్ జరిగింది వీరికి. కొందరికి విపరీతమైనటువంటి డ్యామేజ్ ఏర్పడ్డది. మరి ఇప్పటికీ ఇంకా కోలుకోలే. గురుబలము 8 మే వరకు కొందరికి ఉంటే మే తర్వాత కొందరు గురుబలం వచ్చింది, కొందరు గురుబలం లేదు.
లేకున్నా, ఉదాహరణ తులారాశి లేకున్నా కూడా ఇప్పటి వరకు ఇంకా ఇబ్బందులే ఉన్నవి. ఈ ఇయర్ గురుడు అస్తమించే ఉన్నాడు. ఈ చంద్రగ్రహణము తర్వాత ఉదయించబోతున్నాడు. గురువు విపరీతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి దాంట్లో ఈ వృషభ రాశి వారు మేషము, దాని తర్వాత వృషభము. అయితే తర్వాత మిగిలిన రాశి గురించి చెప్దాం. వృషభ రాశి వారికి మాత్రం ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పిడి ఫస్ట్ వీరికి జరగబోతున్నది. అదేవిధంగా ఇట్టి వృషభ రాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలమైనటువంటి వాతావరణము. 7వ తారీఖు నుండి 3 నెలల లోపు బాగా గమనించుకోండి. చేపట్టిన ప్రతి పనిలో కూడా విపరీతమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇక అదేవిధంగా అభీష్ట సిద్ధి, అభీష్ట ఫల సిద్ధ్యర్థం అని సంకల్పం. ఏదైతే ఖచ్చితంగా ఇష్టంగా, అభీష్టంగా, ఇష్టం వేరు అభీష్టం వేరు, అది నెరవేరేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకను చక్కటి ఆరోగ్యము, అనారోగ్యంతో బాధపడేటువంటి ఆరోగ్యము, దీంతో పాటుగా శుభకార్య నిర్వహణ, అద్భుతమైనటువంటి సుఖ సంతోషాలతో వీరి యొక్క జీవనము మొదలు కాబోతుంది చంద్రగ్రహణం తర్వాత. ఇక ఎవరైతే రోహిణి నక్షత్రం వారు ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైనటువంటి మలుపులు మొదలు కాబోతున్నవి. అది గమనించుకోండి. మరి చివరిలో చెప్తాను ఒక మంచి మాట. అదేవిధంగా మనోవ్యాకులత అంటే మనస్సుకు సంబంధించినటువంటి ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నటువంటి కోరికలు అది ఎంత అభీష్టంగా నెరవేరుతున్నాయో, అదేవిధంగా మనస్సుకు అనుకూలంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ను మనం ఎదుర్కొంటాం. అదే విధమైనటువంటి సిచ్యువేషన్స్ జరగబోతుంటాయి. దీంతో పాటుగా కొంత పాపకార్యాలు చేసేటువంటి ఆలోచన కూడా ఉంటుంది కొందరికి. ఆ పాపకార్యాలు చేసేటువంటి విధంగా ఉండకూడదు. మనసును ఇట్లా అనుకోవాలి, మనసు కోతి. సో మరొకటి ఉద్యోగానికి సంబంధించి ముందుగానే చెప్పాను. ఉద్యోగ నష్టము, ఉద్యోగ లాభము. నష్టము జరిగిన తర్వాత వెంబడే లాభం జరుగుతుంది వితిన్ 41 డేస్లో. గమనించుకోండి. ఇక అదేవిధంగా ఏవైతే వ్యవహారాలు కొంత మీరు ఇది అదని అనుకుంటున్నారో కొంత ఆటంకము. సో 85% బాగుంది అనేటువంటి దాంట్లో ఇదొకటి. ఇక మరొక 15% మైనస్లో ఇంకొక మైనస్ ఏంటంటే వీరి తల్లి గారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్, ఆరోగ్య క్షీణతన, ఏమైనా ఆపరేషన్స్ జరగడమా, ఇలాంటివి రెండిట్లలో ఏదైనా ఒకటి జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. సో ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ముందుగానే చెప్పా, వా వీవు అక్షరాలు. ఓ వృషభ రాశి, నా పేరు వంశీ. ఓకే, నేను చెప్పింది నీకు అక్షరాల సత్యం అవుతుంది. నా పేరు సురేషు, లేదా నా పేరు రమేష్, లేదా నా పేరు కోటేషు. మరి నాది వృషభ రాశి. మరి ఇదే జరుగుతుందా? 35% జరుగుతుంది, మిగిలింది నీ వ్యవహారిక నామం ప్రకారంగా జరుగుతుంది. మరి ఎందుకు అట్లయితే ఈ యొక్క వ్యక్తిగత జాతకం ఏంది? అదే మ్యాజిక్. ఎందుకు వ్యక్తిగత జాతకం అంటే జాతకములో మనకు లగ్నము 12 చార్ట్స్ ఉంటవి. సో దాని ఆధారంగా చేసుకొని నడిచే దశ, మహాదశ, అంతర్దశ, భుక్తి ఉంటుంది. మహాదశ, అంతర్దశ, భుక్తి ఇవి చూసుకుంటే 100కు 101% కరెక్ట్ ఉంటుంది. అది ఎట్లా ఏమిటి అంటే మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాలి. వాళ్ళకి యోగాలు ఉండాలంటారు. సో మొన్నొకరు అడిగారు, వ్యక్తిగత జాతకం లేదు గురువుగారు అంటే, లేకపోను మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు,
మునిమనుమలు ఉంటారు. నిన్ననే పుట్టిండు అన్న మన జాతకం మన జాతకం నుంచి ఈ 67 ఏళ్ళ మనిషిది నేను చెప్తా. అర్థమైందా? కనుక వృషభ రాశి వారు తప్పకుండా ఇట్టి చంద్రగ్రహణం సమయంలో మంచి జపం చేసుకోండి. మీకు ఇష్టదైవానికి సంబంధించినటువంటి మంత్రము. నేను ఇదే చేయండి అని చెప్తే ఇబ్బంది అవుతున్నారు కనుక వృషభ రాశి జాతకులు అమ్మవార లేదా దత్తాత్రేయ స్వామి లేదా ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళవి 108 నామాలు ఉంటాయి. ఈ 108 నామాలలో మీకు నచ్చిన మంత్రం తీసుకోండి. నోరు తిరిగే మంత్రం, మంచిగా ఈజీగా ఉన్న మంత్రం తీసుకోండి. పెద్ద గొట్టుదేమద్దు. తీసుకొని చక్కగా కూడా ఈ సమయంలో ఆచమనం చేసుకొని మీరు జపం చేసుకోండి. రాహుగ్రస్త చంద్రగ్రహణ దోష నివారణ సిద్ధ్యర్థం యథాశక్తి జపే వినియోగ అని కొన్ని నీళ్ళు తీసుకొని వదిలేసి కూర్చొని జపం చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, లేదా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం గం గణపతయే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విష్ణవే నమః, ఓం నారాయణాయ నమః. ఇవి జపం మీరు ఎంత చేస్తారో చంద్రునికి అంత బలం పెరుగుతుంది. మనం చేసే అటువంటి మంత్రం ఏ మంత్రమైనా కూడా సర్వం పరమేశ్వరార్పణమస్తు. ఒకటి మనకు ఆ పేర్లు జ్ఞాపకం లేదు. ఒక వ్యక్తి కాదు, వెనకటి కాలంలో మనకు పురాణాలలో ఉన్నది. అతను విపరీతమైనటువంటి జపాలు చేసి ఆయుధాలను అన్నీ కూడా పొందుతాడు. ఇవన్నీ కూడా సర్వం పరమేశ్వరునికి సమర్పయామి అంటాడు. అన్నీ కూడా ఈశ్వరునికి వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఇతను వెళ్ళేటువంటి త్రోవలోనో లేదా ఇంకేదో సందర్భాలలో యుద్ధానికి వెళ్ళేటువంటి సందర్భంలో అయ్యో నా చేతిలో ఏమీ లేవు కదా, అన్నీ కూడా సర్వం పరమేశ్వరార్పణమస్తు అనుకున్నానే, యుద్ధం ముంచుకొస్తుంది, ఈశ్వర కాపాడు, వెంబడే తనకిచ్చినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ఇచ్చేస్తాడు. సో అట్లా ఆ పుణ్యఫలం అనేటువంటిది మనకు ఎప్పుడో బండి మీద వెళ్తున్నాం, ఎవడో సడన్గా వచ్చాడు, దాన్ని మనం బ్రేక్ వేస్తాడు, లేదా ఒక్క సెకండ్లో మనకు దాకుతాడు, మనం కింద పడతాం, ఎవరికి ఏం కాదు. అదే స్పీడ్గా వచ్చి తాకేది తెలియదు, చెప్పలేం. ఇలాంటివి సంఘటనలు కోకొల్లలు. కనుక అలా చేసుకొని దాచుకున్నటువంటి ఆ పుణ్య ఫలితం మనకు సమయానికి బిగ్ బాస్ ఇచ్చేస్తాడు అనేటువంటిది గ్రహించుకొని జపం చేసుకోండి. తప్పకుండా దానాది కార్యక్రమాలు కూడా చేయండి. మినుములు, అదేవిధంగా ఉలవలు, బియ్యము, వీటిని చక్కగా దానంగా ఇవ్వండి. లేదు అనుకుంటే ఎవరైనా బ్రాహ్మణులు కనుక దగ్గర వాళ్ళు ఉన్నారు మనకు అనుకున్నట్టయితే నెక్స్ట్ డే 8వ తారీఖు చక్కగా వారిని పిలిచి మధ్యాహ్నం సమయంలో అన్నదానం చేయండి. మంచిగా వారికి మడితో వంట చేసి అన్నదానం చేసేసి వారికి చక్కటి వస్త్రాలను సత్కరించండి. లేదా ఒక శాలువా కప్పండి, ఒక పూలమాల వేయండి. మీరు గురువుగా భావించేటువంటి వారికి కానీ బ్రాహ్మణులకు కానీ వారి పాదాలకు నమస్కరించుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఓవరాల్గా చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వృషభ రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.